ఐపీఎల్ 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. గత మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్పై 200కు పైగా భారీ లక్ష్యాన్ని ఛేదించి గెలిచిన సన్ రైజర్స్ ఈ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 231 పరుగుల భారీ స్కోర్ చేయడమే కాకుండా దాన్ని డిఫెండ్ చేసుకుని ఘన విజయం సాధించింది. చాలా గ్యాప్ తర్వాత భారీ ఇన్నింగ్స్తో విధ్వంసం సృష్టించిన ఇషాన్ కిషన్ రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కీలక సమయంలో వికెట్ తీసి మ్యాచ్ను మలుపు తిప్పిన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి సన్ రైజర్స్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. లక్నోలోని ఎక్నర్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో అన్ని విభాగాల్లో రాణించిన ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో 5వ విజయాన్ని నమోదు చేసింది. దీంతో నిజం చెప్పాలంటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా ఉంది సన్ రైజర్స్ పరిస్థితి. ఎందుకంటే ఇంతకాలం చిత్త ప్రదర్శన ఇచ్చిన ఆ జట్టు ప్లే ఆఫ్ రేస్ నుంచి ఎలిమినేట్ అయ్యాక మంచి ప్రదర్శన చేస్తుంది. అంతేకాకుండా గతంలో మాదిరిగానే ఈసారి కూడా చివరిలో ఆర్సీబీని ఓడించి ఆ జట్టు అవకాశాలను దెబ్బతీసింది. ఎందుకంటే ఈ మ్యాచ్లో ఓటమితో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో టాప్ 2 స్థానం నుంచి 3 స్థానానికి పడిపోయింది. ఇంతకుముందు 3 స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ 2 స్థానానికి ఎగబాకింది. రెండు జట్ల ఖాతాలో సమానంగా 17 పాయింట్ల చొప్పున ఉన్నప్పటికీ ఈ ఓటమితో ఆర్సీబీ నెట్ రన్ రేట్ పంజాబ్ కన్నా తగ్గిపోయింది. దీంతో 3 స్థానానికి పడిపోయింది. సన్ రైజర్స్ మాత్రం 11 పాయింట్లతో 8వ స్థానంలోనే కొనసాగుతుంది. ఆ జట్టు స్థానంలో ఎలాంటి మార్పు లేదు. కాగా గత సీజన్లలో కూడా చివరిలో ఆర్సీబీకి హైదరాబాద్ ఇలాంటి నష్టాన్ని కలిగించింది. ఓ సీజన్లో టాప్ 2 పొజిషన్ దక్కకుండా చేస్తే మరో సీజన్లలో అయితే ప్లేఆఫ్స్ కూడా చేరకుండా చేసింది. దీంతో ఒక రకంగా చెప్పాలంటే ప్రతి సీజన్లో లీగ్ దశలోని చివరి మ్యాచ్ల్లో ఆర్సీబీకి ఎస్ఆర్హెచ్ రంకు ముగిడిలా మారింది. కీలక మ్యాచ్లో ఓడించి ఆర్సీబీ అవకాశాలను దెబ్బతీస్తుంది. కాగా ఈ మ్యాచ్లో బ్యాటింగ్ బౌలింగ్లో విఫలమైన బెంగళూరు వరుసగా 4 విజయాల తర్వాత ఓటమిని మూటగట్టుకుంది. అలాగే 20 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత మ్యాచ్ ఆడడం వల్ల కూడా కావచ్చు ఆర్సీబీ ఆటలో మునుపటి పదును అయితే కనిపించలేదు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు వికెట్కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ 4 ఓవర్లలోనే 54 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇన్నింగ్స్ను ధాటిగా ప్రారంభించిన వీరిద్దరూ ఎస్ఆర్హెచ్ స్కోర్ బోర్డును ఎక్స్ప్రెస్ వేగంతో స్టార్ట్ చేశారు. ఇద్దరు బ్యాటర్లు ఏకంగా 200 స్ట్రైక్ రేట్తో ఇన్నింగ్స్ను ప్రారంభించారు. భువనేశ్వర్ కుమార్ వేసిన 2వ ఓవర్లో అభిషేక్ శర్మ ఓ 4 ఓ 6 హెడ్ ఓ 4 బాదడంతో మొత్తం 18 పరుగులు వచ్చాయి. లుంగి ఎంగిడి వేసిన 4వ ఓవర్లో మొదటి 3 బంతుల్లోనే హెడ్ ఓ 4 అభిషేక్ శర్మ 6 బాదడంతో మొదటి 3.3 ఓవర్లలోనే ఎస్ఆర్హెచ్ స్కోర్ 50 పరుగులకు పూర్తయింది. ఈ క్రమంలో అభిషేక్ శర్మ కొట్టిన ఓ భారీ సిక్సర్ బౌండరీ లైన్ వెలుపల ప్రచారం కోసం పెట్టిన కార్కు తగలడంతో అద్దం పగిలిపోయింది. ఆ ఓవర్లో అభిషేక్ శర్మ మరో 4 బాదాడు. కానీ అదే ఓవర్ చివరి బంతికి ఫిల్ సాల్ట్కు క్యాచ్ అవుటాడు. 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసిన అభిషేక్ శర్మ 3 4లు 3 6లతో 17 బంతుల్లో 34 పరుగులు చేశాడు. భువనేశ్వర్ కుమార్ వేసిన ఆ తర్వాతి ఓవర్లోనే 3 4లతో 10 బంతుల్లో 17 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్ షెఫర్ట్కు క్యాచ్ అవుటాడు. దీంతో 54 పరుగుల ఒకే స్కోర్ వద్ద సన్ రైజర్స్ ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. అనంతరం ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసన్ కలిసి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లారు. పవర్ ప్లేలో సన్ రైజర్స్ 2 వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది. లక్నో వేదికపై పవర్ ప్లేలో సన్ రైజర్స్కి ఇది రెండో అత్యధిక స్కోర్. క్లాసన్, కిషన్ కలిసి 3వ వికెట్కు 27 బంతుల్లో 48 పరుగులు జోడించారు. ఈ క్రమంలో జట్టు స్కోర్ కూడా 100 పరుగులు దాటింది. అయితే ఈ భాగస్వామ్యాన్ని 9వ ఓవర్లో స్పిన్నర్ సుయాష్ శర్మ విడదీశాడు. ఆ ఓవర్ మొదటి 4 బంతుల్లో 3 4లు ఇచ్చినప్పటికీ 5వ బంతికి క్లాసెన్ను పెవిలించేచ్చాడు. 184 స్ట్రైక్ రేట్తో 13 బంతుల్లో 24 పరుగులు చేసిన క్లాసెన్ భారీ షాట్కు ప్రయత్నించి రొమారియో షెఫర్ట్కు దొరికిపోయాడు. క్లాసెన్ ఇన్నింగ్స్లో 2 4లు 2 6లు ఉన్నాయి. అనంతరం ఇషాన్ కిషన్, అనికేత్ వర్మ కలిసి 17 బంతుల్లోనే 43 పరుగులు జోడించారు. అనికేత్ వర్మ అయితే మొదటి నుంచే భారీ షాట్లతో రెచ్చిపోయాడు. సుయాష్ శర్మ వేసిన 11వ ఓవర్లో అనికేత్ వర్మ 2 6లు ఓ 4 బదలడంతో మొత్తం 19 పరుగులు వచ్చాయి. కానీ కృణాల్ పాండ్యా వేసిన ఆ తర్వాతి ఓవర్లో మొదటి 2 బంతులను 6లు బాదిన అనికేత్ వర్మ 3వ బంతిని కూడా 6 బాదడానికి ప్రయత్నించి భువనేశ్వర్ కుమార్కు దొరికిపోయాడు. ఏకంగా 288 స్ట్రైక్ రేట్తో 9 బంతుల్లోనే 26 పరుగులు చేశాడు అనికేత్ వర్మ. ఆ ఇన్నింగ్స్లో 3 6లు ఓ 4 ఉన్నాయి. ఆ కాసేపటికి రొమారియో షెఫర్ట్ వేసిన 15వ ఓవర్లో 4 పరుగులు మాత్రమే చేసిన నితీష్ కుమార్ రెడ్డి పెవిలియన్ చేరాడు. దీంతో ఈ సీజన్లో నితీష్ ఫెయిల్ ఆఫ్ ఫామ్ కొనసాగుతోంది. 14.2 ఓవర్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 164 పరుగులకు సగం వికెట్ కోల్పోయింది. అయితే వరుసగా వికెట్లు కోల్పోయినప్పటికీ సన్ రైజర్స్ పరుగుల వేగం మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఓవర్కు 11 రన్ రేట్తో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఈ క్రమంలోనే ఇషాన్ కిషన్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్లో కిషన్కి ఇది రెండో 50+ స్కోర్. సీజన్ ఆరంభ మ్యాచ్లో సెంచరీ కొట్టిన కిషన్ ఆ తర్వాత వరుసగా విఫలమయ్యాడు. మళ్ళీ ఈ మ్యాచ్లోనే సత్తా చాటాడు. కాగా ఓవరాల్ ఐపీఎల్ కెరీర్లో ఇషాన్ కిషన్కి ఇది 17వ హాఫ్ సెంచరీ. అద్భుతంగా బ్యాటింగ్ చేసిన
ఇషాన్ కిషన్ ఒకవైపు ఇతర బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరుతున్నా తాను మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. ఆ కాసేపటికే మరోసారి చెలరేగిన రొమారియో షెఫర్డ్ 12 పరుగులు చేసిన అభినవ్ మనోహర్ను కూడా పెవిలియన్ చేర్చాడు. దీంతో 188 పరుగులకు సన్ రైజర్స్ 6 వికెట్లు కోల్పోయింది. ఇలాంటి సమయంలో క్రీజ్లోకి వచ్చిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్తో జతకట్టిన కిషన్ జట్టు స్కోర్ను 200 దాటించాడు. స్ట్రైక్ ఎక్కువగా తన దగ్గరే ఉంచుకుని భారీ షాట్లు ఆడాడు. కమిన్స్ కూడా అవకాశం వచ్చినప్పుడల్లా భారీ షాట్లు బదాడు. దీంతో చివరి 3 ఓవర్లలోనే ఎస్ఆర్హెచ్ 43 పరుగులు చేసింది. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 6 వికెట్ల నష్టానికి 231 పరుగుల భారీ స్కోర్ చేసింది. 195 స్ట్రైక్ రేట్తో 48 బంతుల్లోనే 94 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ 6 బంతుల్లోనే 13 పరుగులు చేసిన కమిన్స్ నాటౌట్గా నిలిచారు. ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్లో 7 4లు 5 6లు ఉన్నాయి. ఆర్సీబీ బౌలర్లో రొమారియో షెఫర్డ్ ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేశాడు. 2 ఓవర్లలో 14 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. మిగతా బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, లుంగి ఎంగిడి, సుయాష్ శర్మ, కృణాల్ పాండ్యా తలో వికెట్ తీశారు. కాగా ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 200+ రన్స్ చేయడంతో ఒక సీజన్లో అత్యధికంగా 42 సార్లు 200+ స్కోర్లు నమోదైన సీజన్గా ఇది చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో గత సీజన్లో అత్యధికంగా 41 సార్లు నమోదైన 200+ స్కోర్ల రికార్డు బద్దలైంది. కాగా ఈ మ్యాచ్లో గాయం కారణంగా ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ బ్యాటింగ్ మాత్రమే చేశాడు. దీంతో ఈ మ్యాచ్కు కెప్టెన్గా జితేష్ శర్మ వ్యవహరించాడు. అనంతరం 232 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఓపెనర్లు ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. ఇన్నింగ్స్ను ధాటిగా ప్రారంభించిన వీరిద్దరూ ఓవర్కు 11 పరుగుల చొప్పున రాబట్టారు. ఇద్దరు కలిసి 7 ఓవర్లలోనే 80 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో భారీ లక్ష్య ఛేదనకు బలమైన పునాది వేశారు. కానీ ఓపెనర్లు ఇద్దరు అవుట్ అయ్యాక పరిస్థితి మారిపోయింది. ఈ భాగస్వామ్యాన్ని 8వ ఓవర్ చివరి బంతికి స్పిన్నర్ హర్ష్ దూబే విడదీశాడు. 7 4లు 1 6తో 25 బంతుల్లో 43 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కోహ్లీ స్ట్రైక్ రేట్ 172గా ఉంది. దీంతో 80 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం వన్ డౌన్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లిన సాల్ట్ జట్టు స్కోర్ను 100 పరుగులు దాటించాడు. ఈ క్రమంలో సాల్ట్ 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్లో సాల్ట్కి ఇది 8వ హాఫ్ సెంచరీ. 10 ఓవర్లు ముగిసే సమయానికి ఆర్సీబీ వికెట్ నష్టానికి 118 పరుగులు చేసింది. ఆ జట్టు గెలవాలంటే మిగిలిన 10 ఓవర్లలో 114 పరుగులు చేయాలి. చేతిలో ఏకంగా 9 వికెట్లు ఉండడంతో ఈజీగా గెలుస్తుందని అనిపించింది. ఇలాంటి సమయంలోనే 11వ ఓవర్ బౌలింగ్ చేసిన నితీష్ కుమార్ రెడ్డి మ్యాచ్ను మలుపు తిప్పాడు. 9 పరుగులు మాత్రమే ఇచ్చి 11 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్ను పెవిలియన్ చేర్చాడు. దీంతో 40 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అలాగే ఇక్కడి నుంచి ఎస్ఆర్హెచ్ మ్యాచ్లోకి వచ్చింది. బౌలర్లు విజృంభించడంతో ఆర్సీబీ వరుసగా వికెట్లు కోల్పోయి విజయానికి దూరమైంది. హాఫ్ సెంచరీతో చెలరేగుతున్న ఫిల్ సాల్ట్ను 12 ఓవర్ల కెప్టెన్ కమిన్స్ పెవిలియన్ చేర్చాడు. దీంతో ఆర్సీబీ 129 పరుగులకు టాప్ 3 వికెట్లను కోల్పోయింది. 193 స్ట్రైక్ రేట్తో 32 బంతుల్లో 62 పరుగులు చేశాడు ఫిల్ సాల్ట్. అతని ఇన్నింగ్స్లో 4 4లు 5 6లు ఉన్నాయి. స్టాండింగ్ కెప్టెన్ జితేష్ శర్మ, అసలు కెప్టెన్ రజత్ పటిదార్ కలిసి 4వ వికెట్కు 26 బంతుల్లో 44 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కానీ ఇషాన్ మల్లింగ వేసిన 16వ ఓవర్లో మ్యాచ్పై ఎస్ఆర్హెచ్ పట్టు బిగించింది. ఆ ఓవర్లో 18 పరుగులతో క్రీజులో కుదురుకున్న రజత్ పటిదార్ రన్అట్ కావడంతో పాటు రొమారియో షెఫర్డ్ గోల్డెన్ డక్అవుట్ అయ్యాడు. దీంతో 174 పరుగులకు ఆర్సీబీ సగం వికెట్ కోల్పోయింది. ఇక నుంచి ఆర్సీబీ వరుసగా వికెట్లు కోల్పోయింది. జయదేవ్ ఉనద్గత్ వేసిన 17 ఓవర్లో 15 బంతుల్లో 24 పరుగులు చేసిన జితేష్ శర్మ భారీ షాట్కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. ఇషాన్ మల్లింగ వేసిన 18 ఓవర్లో ఒకే ఒక పరుగు చేసిన కీలకమైన టిమ్ డేవిడ్ అవుట్ అయ్యాడు. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గాయపడ్డ టిమ్ డేవిడ్ నొప్పిని భరిస్తూనే బ్యాటింగ్కు వచ్చాడు. 19 ఓవర్లో ఒకే ఒక పరుగు ఇచ్చిన కమిన్స్ 3 పరుగులు చేసిన భువనేశ్వర్ కుమార్తో పాటు 8 పరుగులు చేసిన కృణాల్ పాండ్యాను అవుట్ చేశాడు. 3 పరుగులు చేసిన యష్ దయాల్ను చివరి ఓవర్లో హర్షల్ పటేల్ అవుట్ చేశాడు. దీంతో మరో బంతి మిగిలుండగానే 189 పరుగుల వద్ద ఆర్సీబీ ఆల్అవుట్ అయింది. 42 పరుగుల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. సన్ రైజర్స్ బౌలర్లో కెప్టెన్ కమిన్స్ 7 ఎకనామీతో 28 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లతో చెలరేగాడు. ఇషాన్ మలింగ 2 వికెట్లు తీశాడు. జయదేవ్ ఉనద్గత్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, హర్షల్ పటేల్ తలా వికెట్ తీశారు. ఇషాన్ కిషన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఓటమికి కారణమేంటని మీరు భావిస్తున్నారో ఖచ్చితంగా కామెంట్స్ బాక్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.